హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ టీ. ఈరోజు మనం ఈ వీడియోలో స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి తెలుసుకుంటాం. అసలు స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్, ఇంకా దాని అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఈ వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా తెలుసుకుందాం. స్పెక్ట్రోఫోటోమీటర్ కన్నా ముందు ఫోటోమెట్రీ అంటే ఏంటి మనం తెలుసుకుంటాం. ఫోటోమెట్రీ is the most common analytical technique used in the biochemical laboratory. మన బయోకెమికల్ ల్యాబొరేటరీ అదే బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో చాలా కామన్గా యూస్ చేసే టెక్నిక్ ఫోటోమెట్రీ. ఇట్ ఈస్ డిజైన్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎ బీమ్ ఆఫ్ లైట్. లైట్ యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది కదా, లైట్ బీమ్స్ అంటే లైట్ రేస్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు, చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, లేదా ఎమిట్ చేస్తాయి, కొన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి, కొన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అలా ఫోటోమెట్రిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఏం చేస్తాయంటే అప్లై టు సెవరల్ కైండ్స్ ఆఫ్ అనలైటికల్ టెక్నిక్స్. ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి, కొన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, కొన్ని ఎమిట్ చేస్తాయి, కొన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అని చెప్పుకున్నాం కదా. ఫోటోమెట్రిక్ టెక్నిక్స్ వాటిని ఏం చేస్తామంటే అబ్జార్బ్ చేసుకునేవి, ట్రాన్స్మిట్ చేసే లైట్ని మెజర్ చేయడానికి కెలోరీమెట్రీ, స్పెక్ట్రోఫోటోమెట్రీ, టర్బిడోమెట్రీ అండ్ అటామిక్ అబ్జార్ప్షన్ని వాడతాం. అదే ఎమిటెడ్ లైట్ని మెజర్ చేయడానికి ఫ్లేమ్ ఫోటోమెట్రీ వాడతాం. ఇప్పుడు బేసిక్గా ఈ వీడియోలో మనం స్పెక్ట్రోఫోటోమెట్రీ కోసం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తాం. ఓకే, ఫస్ట్ స్పెక్ట్రోఫోటోమెట్రీ is the technique which deals with the measurement of interaction of light with materials. అంటే స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్తో మనం ఏం చేస్తామంటే మెటీరియల్స్ లైట్కి ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాయి, వాటి ఇంటెన్సిటీని మెజర్ చేస్తామన్నమాట. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అట్ సెలెక్టెడ్ వేవ్ లెన్స్. మనకు కావాల్సిన వేవ్ లెన్స్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకుని ఆ లైట్ ఇంటెన్సిటీకి వాటిని మెజర్ చేస్తాం. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే is an instrument that measures the amount of light that passes through the sample or transmitted through a sample అని కూడా అనొచ్చు. స్పెక్ట్రోఫోటోమెట్రీ ఇస్ ఎ టెక్నిక్. స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఏంటి, అదొక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఆ లైట్ పాస్ చేసే ఆ శాంపిల్ని అనలైజ్ చేయొచ్చు. స్పెక్ట్రోఫోటోమీటర్స్ యూజ్ ప్రిజమ్స్ అండ్ గ్రేటింగ్స్ ఫర్ ఐసోలేటింగ్ వేవ్ లెన్స్. ప్రిజమ్స్ని కానీ గ్రేటింగ్స్ని కానీ ఐసోలేట్ అంటే వేవ్ లెన్స్ని ఐసోలేట్ చేసి వాటి ద్వారా మెజర్ చేయడానికి మనం స్పెక్ట్రోఫోటోమీటర్ ఆ విధంగా పనిచేస్తుంది. నెక్స్ట్, స్పెక్ట్రోఫోటోమీటర్లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అవి అంటే వాటి వర్కింగ్ ఫంక్షన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం అందులో ఇంపార్టెంట్వి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ రేంజ్ బట్టి స్పెక్ట్రోఫోటోమీటర్స్ 2 టైప్స్. అందులో యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోఫోటోమీటర్. యూవీ విజిబుల్ అంటే ఇట్ యూజెస్ లైట్ ఓవర్ ద అల్ట్రావైలెట్ రేంజ్ అండ్ విజిబుల్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు బేసిక్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, అందులో అన్ని రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్, గామా రేస్, యూవీ, ఇన్ఫ్రారెడ్ అలా అన్నీ ఉంటాయి కదా. అందులో పర్టిక్యులర్గా యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఏం చేస్తుందంటే యూవీ రేంజ్లోనిన విజిబుల్ రేంజ్లో ఉన్న లైట్ అక్కడ జరుగుతున్న లైట్ అబ్జార్ప్షన్ని మెజర్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్రారెడ్ అయితే covers the range of electromagnetic spectrum between in the 700 to 2500 nanometers in the infrared region. ఇన్ఫ్రారెడ్ రీజియన్లో జరుగుతున్న లైట్ అబ్జార్ప్షన్ని మెజర్ చేయడానికి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోఫోటోమీటర్ యూస్ చేస్తాం. నెక్స్ట్, బేస్డ్ ఆన్ బీమ్ టైప్. బీమ్ అంటే ఏం లేదు, లైట్ రేస్. అందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్. సింగిల్ బీమ్ యూజెస్ ఎ సింగిల్ బీమ్ ఆఫ్ లైట్ టు అనలైజ్ శాంపిల్స్. ఒక సింగిల్ లైట్ బీమ్ని యూజ్ చేసి శాంపిల్స్ని అనలైజ్ చేసి దాన్ని మెజర్ చేసి మనకు ఆ వాల్యూ చూపిస్తుంది. డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే యూజెస్ 2 బీమ్స్ ఆఫ్ లైట్, 1 ఫర్ రిఫరెన్స్ అండ్ 1 ఫర్ శాంపిల్ రీడింగ్. అందులో 2 లైట్ బీమ్స్ని యూజ్ చేసి లైట్ని మెజర్ చేసి మనకి వాల్యూ చూపిస్తుంది. ఒకటి రిఫరెన్స్ కోసం, ఇంకొకటి శాంపిల్ రీడింగ్ కోసం. వారింటి మధ్య లైట్ ఇంటెన్సిటీని కంపేర్ చేసి మనకి వాల్యూ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, ఇవి
అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ బేసిక్గా ఒక ఐడియా కోసం. బేస్డ్ ఆన్ లైట్ డిస్పర్షన్ మెథడ్ ప్రకారం ప్రిజం బేస్డ్ అండ్ గ్రేటింగ్ బేస్డ్. ప్రిజం బేస్డ్, గ్రేటింగ్ బేస్డ్ ఎందుకంటే వేవ్ లెంత్ని ఐసోలేట్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. డిటెక్షన్ టెక్నిక్ బట్టి స్కానింగ్, ఎరే బేస్డ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ ఉంటాయి. మళ్ళీ స్పెషలైజ్డ్ టైప్స్ అంటే అటామిక్ అబ్జార్ప్షన్, ఫ్లోరెసెన్స్, నియర్ ఇన్ఫ్రారెడ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫ్రారెడ్ అనమాట. అవి జస్ట్ ఎక్స్ట్రాగా ఐడియా కోసం, అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బేసిక్గా మనకి ఇంపార్టెంట్ అయినవి వేవ్ లెంత్ బట్టి, ఇంకా సింగిల్ బీమా, డబుల్ బీమా అని ఉన్నాయి కదా, ఆ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్. స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క అడ్వాంటేజెస్. ఎందుకు స్పెక్ట్రోఫోటోమీటర్ని యూస్ చేయాలి అంటే, ఇట్ ఎన్ష్యూర్స్ హై డిగ్రీ ఆఫ్ స్పెక్ట్రల్ ప్యూరిటీ. స్పెక్ట్రల్ ప్యూరిటీ అంటే ఇప్పుడు మన లైట్ సోర్స్కి చాలా నేరో రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ని, మళ్ళీ ఎక్స్ట్రా నాయిసెస్ని, వాటన్నిటిని ఎలిమినేట్ చేసి నేరో రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్తో మనకి యాక్యురేట్ వాల్యూని ఇస్తుంది అనమాట. మినిమం స్ట్రే లైట్ ఇంటూ ద ఎగ్జిట్ బీమ్. అంటే స్ట్రే లైట్ అంటే ఏంటి? అన్వాంటెడ్ బయట ఎక్స్ట్రా లైట్ అంతా ఉంటుంది కదా, అదంతా అవసరం లేదు. అదంతటిని బ్లాక్ చేసేసి జస్ట్ వాంటెడ్ లైట్ని మాత్రమే చేస్తుంది ఇది. నెక్స్ట్ గ్రేటర్ యాక్యురేట్ రిజల్ట్స్ని ఇస్తుంది. మోర్ సెన్సిటివిటీ, స్పెసిఫిటీ అండ్ ప్రెసిషన్. ప్రిసైజ్ వాల్యూస్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ బియాండ్ విజిబుల్ రేంజ్ ఆఫ్ లైట్ ఈజ్ యూజ్డ్. విజిబుల్ రేంజ్ కన్నా నెక్స్ట్ వేరే ఆ ముందుకెళ్ళి ఆ రేంజెస్ని కూడా మనం యూజ్ చేసి ఆ వేవ్ లెంత్ బట్టి మనం లైట్ అబ్జార్ప్షన్ని మెజర్ చేయొచ్చు. డిజైర్డ్ వేవ్ లెంత్ క్యాన్ బి అడ్జస్టెడ్. మనకి కావాల్సిన వేవ్ లెంత్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుని అక్కడ మెజర్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ కాంపనెంట్స్ ఆఫ్ ఏ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇంక్లూడ్. స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉన్న బేసిక్ కాంపనెంట్స్ ఏంటి అంటే లైట్ సోర్స్, లెన్స్ అండ్ మోనోక్రోమాటర్. ఇక్కడ ప్రిజం కానీ గ్రేటింగ్ కానీ వాడతాం. నెక్స్ట్ వేవ్ లెంత్ సెలెక్టర్. నెక్స్ట్ a sample solution and cuvettes is placed in cuvettes. Next a detector, photocell detector. Next a digital display of the meter. లైట్ సోర్స్ బేసిక్గా మనకి చాలా ఇంపార్టెంట్ లైట్ సోర్స్. ఇక్కడ లైట్ సోర్స్ మనం టంగ్స్టన్ ల్యాంప్ని యూజ్ చేస్తాం విజిబుల్ లైట్ కోసం. అయితే డ్యూటీరియం ల్యాంప్ లేదా హైడ్రోజన్ ల్యాంప్ని యూవీ లైట్ కోసం మనం యూజ్ చేస్తాం. అక్కడ నుంచి లెన్స్ కన్వర్జ్ చేసి అవన్నీ మోనోక్రోమాటర్ మీదకి ఆ లైట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ రేస్ని కన్వర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు లైట్ సోర్స్ ఇది అన్ని డైరెక్షన్స్గా వెళ్ళిపోతుంది. లెన్స్ ఏం చేస్తుంది? వాటన్నిటిని తీసుకొచ్చి ప్రిజం మీదకి పంపిస్తుంది. అది సెలెక్టెడ్ వేవ్ లెంత్ని మాత్రమే, మనకి కావాల్సిన వేవ్ లెంత్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఈ లోపలికి శాంపిల్ లోపలికి పంపిస్తుంది. ఆ లైట్ రే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఈ లైట్ రేని మనం ఇనీషియల్ ఇంటెన్సిటీ అంటాం, I0. నెక్స్ట్ అది శాంపిల్ ద్వారా పాస్ అయ్యి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇది ట్రాన్స్మిటెడ్ లైట్. ఫస్ట్ శాంపిల్లోకి వెళ్ళింది ఇనీషియల్ ఇంటెన్సిటీ, తర్వాత శాంపిల్ ద్వారా పాస్ అయ్యి బయటకు వచ్చింది అది ట్రాన్స్మిటెడ్ లైట్ అనమాట. అది ఫోటో డిటెక్టర్ ద్వారా పాస్ అయినప్పుడు ఇది ఆ ఇంటెన్సిటీ ఈ లైట్ని మెజర్ చేసి మనకి ఈ డిజిటల్ డిస్ప్లే ఆఫ్ మీటర్ మీద ఆ వాల్యూ చూపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ లైట్ సోర్స్ నుంచి వచ్చిన లైట్స్ మోనోక్రోమాటర్ ద్వారా వెళ్తుంది. ఆ మోనోక్రోమాటర్ ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ వేవ్ లెంత్, ఆ లైట్ నుంచి వచ్చిన దాన్ని, లైట్ సోర్స్ నుంచి వచ్చిన దాన్ని స్పెసిఫిక్ వేవ్ లెంత్ దగ్గర సెలెక్ట్ చేసి శాంపిల్ ద్వారా వెళ్ళేలాగా పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు ఈ శాంపిల్ ఏం చేస్తుంది? వచ్చిన కొంచెం లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఇంకొంచెం లైట్ని మిగతాది ట్రాన్స్మిట్ చేస్తుంది. ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఈ ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేసి దీన్ని ఇనీషియల్ ఇంటెన్సిటీతో కంపేర్ చేసి మనకి అక్కడ అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేసి అది ఇక్కడ డిజిటల్గా డిస్ప్లే చేస్తుంది మనకి. ఇది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇప్పుడు స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ డిస్కస్ చేద్దాం. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఆపరేట్స్ బేస్డ్ ఆన్ ద బీర్-లాంబర్ట్స్ లా మీద బేస్ చేసుకుని మనం
ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. ఫస్ట్ బీడ్స్ లా అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ బై ఎ కలర్డ్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఇప్పుడు ఒక సొల్యూషన్ తీసుకున్నాం, ఆ సొల్యూషన్లో కలర్డ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంది అంటే అది మనం పంపించిన లైట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది అని అర్థం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే లైట్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. అదే నెక్స్ట్, the intensity of absorbed light increases with increase in concentration of colored substance in the solution. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాం కాబట్టి ఏంటి? కాన్సన్ట్రేషన్, ఆ సొల్యూషన్లో కలర్డ్ సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటే లైట్ ఇంటెన్సిటీ, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ అది ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ల్యాంబర్ట్స్ లా ఏంటి? కొంచెం ఇంచుమించుగా సేమ్గానే ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. Lambert's law. The absorption of light is directly proportional to the thickness of the optical path. ఇక్కడ లైట్ అబ్జార్ప్షన్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఆప్టికల్ పాత్ యొక్క థిక్నెస్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సొల్యూషన్లో కలర్డ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంది, మిగిలింది ఏం చేయాలి? ట్రాన్స్మిట్ చేయాలి. అబ్జార్ప్షన్ ఎక్కువ జరిగిపోతే ట్రాన్స్మిషన్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే థిక్నెస్ పెరిగింది అంటే ట్రాన్స్మిటెన్స్ తగ్గిపోతుంది. ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ది మీడియం థిక్నెస్ పెరిగిపోయింది అంటే అది ట్రాన్స్మిట్ చేసేది తక్కువ అయిపోతుంది అనమాట. మీరు అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఆ సొల్యూషన్లో కలర్డ్ సబ్స్టెన్స్ ఇంక్రీజ్ అయింది అంటే అబ్జార్బెన్స్ పెరిగిపోతుంది, అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుని ఉంది. ఎమిట్ చేయడానికి దాని దగ్గర ఇంకా కొంచెమే ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిటెన్స్ తగ్గుతుంది. బై కంబైనింగ్ దీస్ టూ లాస్ వి గెట్ ఎన్ ఈక్వేషన్ యాజ్ ఫాలోస్. మనకి ఈ రెండు లాస్ నుంచి కంబైన్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఈసీఎల్. ఏ అంటే ఏంటి? అబ్జార్బెన్స్ హ్యాస్ నో యూనిట్, ఎందుకంటే అది ఒక లాగరిథమిక్ రేషియో. ఈ అంటే మోలార్ అబ్జార్ప్టివిటీ, అది కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ సి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్. ఎల్ అంటే పాత్ లెంత్ ఆఫ్ ద లైట్ త్రూ ద సొల్యూషన్, అంటే మనం పంపించిన ఆ లైట్ ఆ సొల్యూషన్లో ఎంత ట్రావెల్ అవుతుంది అది ఆ పాత్ లెంత్ అనమాట. అబ్జార్బెన్స్ అంటే ఏంటి? ఆ లైట్, ఆ సొల్యూషన్ ఎంత లైట్ని అబ్జార్బ్ చేసుకుంది అనేది అబ్జార్బెన్స్ అంటే. ఎక్కువ అబ్జార్బెన్స్ వచ్చింది అంటే ఏంటి? ఆ సొల్యూషన్ ఎక్కువ లైట్ని అబ్జార్బ్ చేసుకుంది అని అర్థం. నెక్స్ట్ మోలార్ అబ్జార్బివిటీ, అదేం చేస్తుంది అంటే ఒక ఇచ్చిన వేవ్ లెంత్ దగ్గర, ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ దగ్గర ఆ సబ్స్టెన్స్ ఆ లైట్ని ఎంత స్ట్రాంగ్గా అబ్జార్బ్ చేసుకున్నది అనేది మనం మోలార్ అబ్జార్బివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా మనం యూస్ చేసిన వేవ్ లెంత్ బట్టి ఇంకా ఆ కెమికల్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే ఎక్కువ లైట్ అబ్జార్బ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ పాత్ లెంత్ ఆఫ్ ద లైట్ త్రూ ద సొల్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది టిపికల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 1 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు సొల్యూషన్లో లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో అంత ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఓకే, అల్టిమేట్గా మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఒక అన్నోన్ సొల్యూషన్స్ ఉన్నాయంటే అన్నోన్ సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి. ఇప్పుడు వాటి అబ్జార్బెన్స్ తెలిసింది అంటే వాటి కాన్సన్ట్రేషన్ తెలుసుకోవచ్చు. దానికి ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం అన్నోన్ సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని తెలుసుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా అబ్జార్బెన్స్ ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పాత్ లెంత్. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది, పాత్ లెంత్ ఎక్కువ ఉంటే అబ్జార్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బీడ్స్లాని బేస్ చేసుకొని మనం గ్రాఫ్స్లోని చూసుకోవచ్చు. ఈ గ్రాఫ్లో ఏంటి? కాన్సన్ట్రేషన్, ఎక్స్ యాక్సిస్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకుని వై యాక్సిస్ మీద అబ్జార్బెన్స్, తర్వాత వచ్చిన వాల్యూస్ని ప్లాట్ చేసామంటే లీనియర్గా ఒక స్ట్రెయిట్ లైన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే అబ్జార్బెన్స్ కూడా పెరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ ట్రాన్స్మిటెన్స్ ఇంకా కాన్సన్ట్రేషన్ మనం ప్లాట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే ఈ ట్రాన్స్మిటెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే,
కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ట్రాన్స్మిటెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే అబ్జార్బెన్స్ పెరుగుతుంది, ట్రాన్స్మిటెన్స్ తగ్గుతుంది. దాన్ని మనం ఒక సెంటెన్స్లో రాయొచ్చు. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, లైట్ అబ్జార్ప్షన్ ఇంక్రీజెస్ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, వేరాస్ ద లైట్ ట్రాన్స్మిషన్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్గా ట్రాన్స్మిటెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం గ్రాఫ్స్ ఈజీగా ప్లాట్ చేయొచ్చు, లేదా మీరు గ్రాఫ్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ ఏ కండిషన్లో అవుతుంది అని గుర్తుపెట్టుకున్నా ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఇప్పుడు మనం స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క అప్లికేషన్స్ తెలుసుకుందాం. అంటే ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం స్పెక్ట్రోఫోటోమీటర్ని, దేనికి యూస్ చేస్తామని. ఫస్ట్, క్వాలిటేటివ్ అనాలిసిస్. క్వాలిటేటివ్ అంటే ఏంటి, ఆ కాన్సన్ట్రేషన్ యొక్క క్వాలిటేటివ్ మీన్స్ ఎస్ ఆర్ నో, ఉంది లేదా లేదు అని చెప్పడానికి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే యాక్యురేట్గా నెంబర్స్ని మెజర్ చేసి నెంబర్ వాల్యూని మనకి ఇస్తుంది అనమాట. ఆ కండిషన్స్లో మనం యూస్ చేస్తాం. మెజర్మెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. డిటెక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని డిటెక్ట్ చేయడానికి. అండ్ మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్, మాలిక్యులర్ వెయిట్ని కనిపెట్టడానికి కూడా మనం వాడతాం. అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ని డిటెక్ట్ చేయడానికి. నెక్స్ట్, కెమికల్ కైనెటిక్స్లో కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్, ఎలుసిడేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ని కనిపెట్టడానికి కూడా మనం యూస్ చేస్తాం. స్టడీ ఆఫ్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం. కెమిస్ట్రీలో మన ఐసోమెరిక్ స్ట్రక్చర్స్ గురించి చదవడానికి స్టడీ కోసం కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్, హెచ్బి కాన్సన్ట్రేషన్, హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అండ్ డిటెక్టింగ్ బిలిరుబిన్ లెవెల్స్ ఫర్ ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్లో బిలిరుబిన్ లెవెల్స్ని డిటెక్ట్ చేయడానికి, ఇంకా హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్, బ్లడ్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ని డిటెక్ట్ చేయడానికి కూడా స్పెక్ట్రోఫోటోమీటర్ని యూస్ చేస్తాం. అనలైజింగ్ యూరిన్ అండ్ సీరం శాంపిల్స్ ఫర్ డిసీజ్ మార్కర్స్. యూరిన్ శాంపిల్స్ అండ్ సీరం శాంపిల్స్ని అనలైజ్ చేసి వాటి రేంజెస్ బట్టి మనకి కండిషన్లో ఉన్నాము అనేసి వాల్యూస్ ఇచ్చి చూస్తారనమాట, ఏవైనా డయాగ్నోసిస్ చేయడానికి. నెక్స్ట్, ఎంజైమిక్ యాక్టివిటీ యాసెస్ ఇన్ బయోకెమిస్ట్రీ. కొన్ని పర్టిక్యులర్ ఎంజైమ్ యాక్టివిటీని తెలుసుకోవడానికి కూడా మనం యూస్ చేస్తాం. అండ్ దే ఆర్ ఆల్సో యూస్డ్ ఇన్ ఫార్మాస్యూటికల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్, ఆల్సో ఇన్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. వాటిలో కూడా మనం స్పెక్ట్రోఫోటోమీటర్ని యూస్ చేస్తాం అన్నమాట. Thank you for watching and please do subscribe Voice of Tea.